సత్యోత్తమను. ఆదికాండము 18వ అధ్యాయము 8 నుండి 14 వచనం వరకు. తరువాత అతడు వెన్నను పాలను తాను సిద్ధము చేయించిన దూడను తెచ్చి వారు ఎదుట పెట్టి వారు భోజనం చేస్తుండగా వారి యొద్ద చెట్టు క్రింద నిలిచిండెను. వారు అతనితో, నీ భార్య అయిన శారా ఎక్కడున్నదని అడుగగా అతడు, అడుగు గుడారంలో ఉన్నదని చెప్పెను. అందుకు ఆయన, మీదటికి ఈ కాలం నీ యొద్దకు నిశ్చయముగా మరలా వచ్చెదను. అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పెను. శారా ఆయన వెనుక నుండిన గుడారపు ద్వారమందు వినుచుండెను. అబ్రహామును శారాయును బహు కాలం గట్టిన వృద్ధులై ఉండిరి. స్త్రీధర్మము శారాకు నిలిచిపోయిన కనుక, శారా, నేను బలము ఉడికిన దానైన తరువాత నాకు సుఖము కలుగునా? నా యజమానుడును వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో నవ్వుకొనెను. అంతటా యెహోవా అబ్రహాముతో, వృద్ధురాలునైనా నిన్ను నిశ్చయముగా ప్రసవించుదునా అని శారా నవ్వనేలా? యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదటికి ఈ కాలంలో నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చెదను. అప్పుడు శారాకు కుమారుడు కలుగునని చెప్పెను.